తెలంగాణలో ఫోన్లు సీసీ కెమెరాల హ్యాకింగ్ ఆరోపణలు మరోసారి మంటలు రేపాయి. బీఆర్ఎస్ నేతల ఫోన్లు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాల్ని ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తుందన్న హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. మరోవైపు కొత్త డీజీపీ సివి ఆనంద్ కూడా హ్యాకింగ్ ఆరోపణలపై స్పందించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన ఆరోపణలు సరికాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫోన్లు ట్యాపింగ్ చేయించే అలవాటున్నది బీఆర్ఎస్కే అన్నారు. కవిత కొత్త పార్టీ పెట్టడంతో కేసీఆర్ కు అనుమానం పెరిగి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించి ఉంటారన్నారు మహేష్ గౌడ్. కవిత కుంపటి వేరు పెట్టుకుంది కాబట్టి అనుమానం వచ్చి కేసీఆరే ఆనాటి పాత పరికరాలు ఉపయోగించి హరీష్ రావు మీద ఏమైనా ఫోన్ ట్యాపింగ్ పెట్టాడేమో తెలుసుకోవాల్సిన బాధ్యత హరీష్ రావుదే. మాకు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, ఆ సంస్కృతి మాది కాదు. మీరు గతంలో మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడు ఇమాయి మాతో పాటు 900 చిల్లర వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఎంక్వైరీ జరుగుతూ ఉంది, మీ పాత్ర ఉంది దాంట్లో. మీరు దానికి జవాబు చెప్పుకోవాల్సిన మీరు ఇవాళ మా మీద నిందలేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఫోన్ ట్యాపింగ్, సీసీ కెమెరాల హ్యాకింగ్ ఆరోపణలపై డీజీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ ఉద్దేశించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. ఏదైనా సరే శృతి మించినప్పుడే తాము యాక్షన్లోకి వస్తామన్నారు సివి ఆనంద్. అందరికీ భావ స్వేచ్ఛ, భాష స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అదే ఆర్టికల్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని కూడా దాంట్లోనే రాసింది. ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్లోకి వస్తామండి. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకోవచ్చు. మీ పైన వచ్చినప్పుడు కూడా మీ కంప్లైంట్ తప్పకుండా స్పందిస్తాం. చట్ట ప్రకారం ఫిర్యాదులు అందితే దేనిపైనైనా విచారణ జరిపిస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్.